నమస్కారం. వెల్కమ్ టు భక్తి చైతన్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త, సంకల్ప మందిర్ నిర్వాహకులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు. మన గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, చంద్రగ్రహణం తర్వాత ఏ రాశుల వరకు బాగుంటుంది, ఏ రాశుల వరకు బాగోదు అనేది మాకు ప్రీవియస్ వీడియోస్లలో చెప్పేశారు. కాకపోతే ఏంటంటే చాలామంది కొన్ని రాశులు భయపడుతున్నాయి. ఏలినాటి శని ఉంది, మాకు ఎలా ఉంటుంది, ఏంటి, అన్ని కష్టాలే వస్తాయా, ప్రాబ్లమ్సే ఉంటాయా, మాకు బెనిఫిట్స్ ఏమి ఉండవా అని చెప్పేసి అని ఇలా ఏలినాటి శని రాశులు భయపడుతున్నారు కదా గురువుగారు. మరి ఏలినాటి శని ఉన్న రాశుల వారి జీవితం ఎలా ఉంటుంది అంటారు? ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది కేవలం అదొకటే కాకుండా శని వలన ఇబ్బందులు కలిగేటువంటి స్థానాలు బట్టి అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, ఏలినాటి శని ఇలాంటివి కూడా ఉంటాయమ్మా. అంటే గురుగారు, ఇక్కడ ఒక చిన్న డౌట్ వచ్చింది. మీరు చెప్పారు కదా, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, ఏలినాటి శని అనే శని. ఈ 4 శనిల్లో ఏ శని కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తుంది అంటారు? ఎక్కువగా ఇబ్బంది పెట్టేది మాత్రం అర్ధాష్టమ శని చాలా ఇబ్బంది పెడుతుంది. ఇక్కడ ఈ యొక్క శని ప్రభావాన్ని తెలుసుకునేటువంటి ముందు ఈ యొక్క శని ఎందుకు ఇంత దోషప్రదుడు అవుతున్నాడు అనేటువంటిది చాలామంది శని అనేసరికి భయపడుతుంటారు. శని అంటే భయపడాల్సింది కాదమ్మా. శని కర్మ దోషాన్ని తొలగించేవాడు అని అర్థం. అంటే శని యొక్క తత్వాన్ని కనుక అర్థం చేసుకుంటే శని దోషప్రదుడుగా ఉన్నప్పుడు వెల్కమ్ చెప్తాం మనం. ఎందుకంటే మనం కర్మదోషాన్ని తొలగించుకుంటాం. అంటే ఇప్పుడు మనం ఏ పని చేసినా గత జన్మలలో, ఇప్పుడు మనం ఈ జన్మల్లో మనం ఏదైనా కష్టాలు అనుభవిస్తున్నామంటే గత జన్మలో చేసినటువంటి పాపకర్మలు, సుఖాలు అనుభవిస్తున్నామంటే గత జన్మలో చేసిన పుణ్యకర్మలు. ఈ గత జన్మలో చేసినటువంటి మంచి చెడుకి సాక్షిభూతుడు ప్రత్యక్ష సూర్య భగవానుడు. మళ్ళీ ఆ యొక్క వ్యక్తి తన యొక్క కర్మలని అనుసరించి మళ్ళీ వచ్చే జన్మంటూ ఎత్తుతారు కదా. ఆ ఎత్తినప్పుడు ఈ సూర్య భగవాను దగ్గర రికార్డ్ అయినటువంటి పాప పుణ్యకర్మలన్నీ కూడాను ట్రాన్స్ఫర్ చేయబడతాయి శని గ్రహానికి. ఈ శని ఎవరు? కర్మలని, గత జన్మ కర్మల్ని అనుసరించి ఈ జన్మలలో కష్టాలు పెట్టి ఆ కర్మదోషాన్ని తొలగించడానికి కారకుడు అవుతాడు. ఇప్పుడు నొప్పి తగిలినప్పుడే అమ్మ గుర్తుకొస్తుంది, కానీ మామూలు సమయంలో కూడా గుర్తుకొస్తుంది. కానీ మన దైనందిన జీవితంలో మనం గుర్తు పెట్టుకుంటామా? బాధ కలిగినప్పుడే దైవం గుర్తుకొస్తుంది. అంటే ఈ నష్టపోయినప్పుడో లేకపోతే మనసు బాధగా ఉన్నప్పుడు దైవం గుర్తుకొస్తుంది. మామూలు సమయంలో మన పనిలో పడిపోతాం, దైవాన్ని గుర్తుపెట్టుకుంటామా? అలాగే ఇక్కడ గత జన్మ కర్మదోషాలు తొలగిస్తున్నాడనే భావనతో కనుక ఉంటే శని భగవానుడు మనల్ని అనుగ్రహించినట్టే లెక్క. కష్టాలు ఉన్నప్పుడే మనం ఆ యొక్క అరే నేను రాబోతున్నాను కాబట్టి జాగ్రత్తగా ఉండని కొన్ని సూచనలు ఈ శని ప్రభావం రావడానికి ముందే ఏర్పడుతుంటాయి. అది ప్రకృతి మనకిచ్చే సూచనల్ని గమనించుకోవాలి. ఇప్పుడు మనం గనక గమనించుకున్నట్లయితే ఈ ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది రాశిని, శని సంచరిస్తున్నటువంటి రాశిని బేస్ చేసుకొని ఈ ప్రభావం ఉంటుంది. ప్రస్తుతం శని మీనరాశిలో ఉన్నాడు కాబట్టి కుంభరాశి వారికి కుటుంబ శని, మీనరాశి వారికి జన్మశని, మేషరాశి వారికి వ్యయశని. వీటిని కుంభ, మీన, మేషరాశిలో జన్మించిన వారికి ఏలినాటి శని ప్రభావం. ఈ యొక్క శని మిథున రాశి వారికి దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కంటక శని అంటారు. కంటక శని అంటే ఏంటి? కంటకము అంటే ఒక్కొక్క అడుగు, అంటే కాలిలో ముళ్ళు గుచ్చుకున్న వ్యక్తి ఒక్కొక్క అడుగు వేస్తే ఎంత బాధ ప్రతి అడుగుకి పడతాడో, ఇలా కంటక శని ప్రభావానికి గురైనటువంటి ప్రస్తుతం మిథున రాశికి ఉంది కాబట్టి ఆ మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఒక్కొక్క ప్రయత్నంలో ఆటంకాలు అనేటువంటి ఎదుర్కొంటుంటారు. కీర్తి ప్రతిష్టలు నష్టమవుతుంటుంటాయి. చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు నష్టమవుతుంటాయి. ఉద్యోగం కోల్పోతారు, వ్యాపారం నష్టం, వృత్తిలో అభివృద్ధి ఉండదు. ఇలా అన్నిటికంటే ఇచ్చిన మాట తప్పే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. ఇక దీని తర్వాత వచ్చేటువంటిది అష్టమ శని. అష్టమ శని ప్రభావం అనేటువంటిది మీనరాశిలో శని ఇప్పుడు సంచారం చేస్తున్నాడు కాబట్టి సింహరాశి వారికి అష్టమ శని. కాబట్టి అష్టమ శని ప్రభావం వలన ఏంటంటే, అష్టమం అంటే ఆరోగ్య స్థానం, రహస్యమైన పనులు చేయడము, అలాగే ప్రధానంగా నష్టాన్ని సూచించేటువంటి స్థానం. ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి అకారణంగా అనారోగ్య సమస్యలు, అలాగే ఎవరికీ చెప్పుకోలేని బాధలు పడుతూ ఉండడం, అలాగే నష్టాలు ఎక్కువగా జరుగుతూ ఉండడం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంటాయి. ఇక ప్రధానంగా ఈ దాంపత్య జీవితంలో కూడా ఇబ్బందులు అనేటువంటివి కలుగుతూ ఉంటుంటాయి.
ఇంకా చెప్పాలి అని అంటే అర్ధాష్టమ శని ప్రభావం. ధనుస్సు రాశి వారికి 4వ ఇంట శని సంచరిస్తున్నాడు కాబట్టి అర్ధాష్టమ శని. ఈ అర్ధాష్టమ శని ప్రభావం వలన ఏంటంటే గృహస్థానంలో ఉంది కాబట్టి తల్లిగారి ఆరోగ్యం పట్ల ఇబ్బంది పడుతూ ఉండడం, అలాగే గృహంలో చికాకులు ఎక్కువగా అవుతుండడం, ఇల్లు స్థిరమైన ఆస్తి అంటే ఇక వాహనాలు కానీ భూమి కానీ ఇల్లు కానీ అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి రావడం, ఎంత పని చేసినా సంతోషాన్ని పొందలేకపోవడం ఈ యొక్క ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని ప్రభావంలో కలుగుతుంది. వీటికి తోడుగా యోగ శని అని ఉంటుంది. అంటే లక్ష్మీ స్థానాలలో శని సంచారం చేస్తున్నటువంటి సందర్భంగా ఈ యోగ శని ప్రభావం ఉంటుంది. అంటే మీనరాశిలో శని సంచారం చేస్తున్నాడు కాబట్టి కర్కాటక రాశి వారికి, వృశ్చిక రాశి వారికి యోగ శని కాబట్టి లక్ష్మీ ప్రాప్తి కలగకుండా, సంతోషం కలగకుండా ఈ యొక్క యోగ శని ప్రభావం ఇబ్బంది పెడుతుంది. దాంపత్య శని అంటే కన్యా రాశి వారికి దాంపత్య స్థానంలో శని సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యంగా దాంపత్య సమస్యలు కానీ, వివాహ సమస్యలు కానీ, అలాగే భాగస్వామ్య వ్యాపార సమస్యలు కానీ ఇబ్బందులు అనేటువంటివి భాగస్వాముల మధ్య కలుగుతాయి. ఏ తర్వాత చూసొచ్చేదానికంటే ఈ యొక్క శని ప్రభావానికంటే శని అంటే ఇక్కడ శుభగ్రహానికి నైసర్గిక శుభగ్రహానికి నైసర్గిక పాపగ్రహానికి తేడా. నైసర్గిక శుభగ్రహము ఉన్న స్థానాన్ని బలోపేతం చేస్తుంది, చక్కగా చూసుకుంటుంది. నైసర్గిక పాపగ్రహమైనటువంటిది చూసే దృష్టి ఏ భావం మీద పడుతుందో ఆ భావం నాశనం చేస్తుంది. అందుకనే శని మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటే ప్రధానంగా ఈ యొక్క ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని దృష్టుల వలన కూడా కొన్ని భావాలు దానికి గురవుతాయి అన్నప్పుడు ఎందుకు ఈ అర్ధాష్టమ శని దోషప్రదం ఉందనంటే శని మీనరాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి 6వ స్థానం మీద, అలాగే 10వ స్థానం మీద, జన్మరాశి మీద ధనుసు రాశి వారికి ఇబ్బంది పెడతాడు. అందుకనే ఏది పోరాటం చేయలేకపోవడం, వృత్తి ఉద్యోగాలు అనుకున్న పని అంత ఆలస్యం అవుతుండడం, బద్ధకం పెరగడం, ఇది అర్ధాష్టమ శని ప్రభావం. ఏలినాడు శని ప్రభావం ఇవన్నీ కూడా అంతేనమ్మా. ఒక్కసారిగా చెప్పాలంటే శని ప్రభావానికి గురైనటువంటి ఈ కుంభమీన, మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు రాశుల్లో జన్మించినటువంటి వారు ప్రధానంగా శనిదోష నివారణ కార్యక్రమాలు చేసుకుంటే చాలా మంచిది. అన్నిటికంటే చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే చాలామంది పెళ్లి కాలేక ఇబ్బంది పడుతున్నామని అంటుంటారు కదా. కానీ వీక్షించేటువంటి భక్తి చైతన్యం ప్రేక్షకుల్లో మీకు వివాహమైన వాళ్ళు ఉంటే వివాహమైన డేట్ కనుక చూసుకుంటేనమ్మా వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక శని ప్రభావం ఉన్నప్పుడే వివాహం అవుతుంది. శని మనకు నడుస్తున్నప్పుడే వివాహం జరుగుతుంది. ఎందుకంటే గత జన్మ కర్మదోషాలని అనుభవింపచేయాలి. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. రుణం ఉంటేనే భార్య, పిల్లలు, ధనము, పశువులు, ఆలయాన్ని నిర్మించడం. పశువులంటే ఏదో గొడ్లో చావిట్లో కట్టేయడం కాదు కదా, వాటికి సేవ చేయాలిగా. పిల్లలకు చేసినట్టు రోజు స్నానం ఆచరించడం, గడ్డి పెట్టడం, మనం సంపాదించి గడ్డి పెట్టడం, తర్వాత అది మనకు సంపాదించి పెడుతుంది. కానీ దానికి సేవ చేయాలి కదా. ఇవన్నీ రుణం ఉంటేనే అవి జరుగుతాయి. రుణం ఉంటేనే భార్య వస్తుంది, రుణం ఉంటేనే పిల్లలు కలుగుతారు. కాబట్టి ఇవన్నీ కూడా శని ప్రభావంలోనే ఇవన్నీ మనకు సంప్రాప్తం అవుతాయి. కాబట్టి శని అనగానే భయపడిపోవద్దు. వివాహం కాని వాళ్ళు సంతోషంగా ఏనాడు శనిలోనే వివాహం అవుతుంది, సంతానం కలుగుతుంది చాలామందికి. ఎందుకంటే రుణం కావాలి కదా. కాబట్టి శని రుణాన్ని కలగచేస్తాడు. గత జన్మ రుణాన్ని ఈ జన్మల్లో మనకు అందింపజేసేవాడు. కాబట్టి మనం చెడులో మంచి వెతుక్కోవడం అంటే ఇదే. కాకపోతే ఈ యొక్క శని యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నంలో శని ఎటువంటి వాళ్ళకి రక్షిస్తాడు, ఎటువంటి వాళ్ళని శిక్షించకుండా ఉంటాడు అని అంటే ఈ యొక్క శని అనేటువంటి గ్రహము చాలా న్యాయమైనటువంటి గ్రహము. అందుకనే మీరు గమనించుకుంటే శని రంగు నలుపు రంగు, లాయర్లు ధరించే రంగు నలుపు రంగు, విదేశాల్లో నీలం రంగు. శని గ్రహానికి సూచించే రంగులు నలుపు కానీ నీలం కానీ ఉంటాయి, చెప్పబడి ఉంది. కాబట్టి మనకు తెలియకుండానే మన సమాజము న్యాయ వ్యవస్థని శనిగ్రహం ఆపాదించుకుంది. కాబట్టి లాయర్లు నమ్మరు దైవాన్ని, కానీ వాళ్ళు ధరించేది శనికి సంబంధించిన నలుపునే. కాబట్టి నిజాయితీగా ఉండడం అలవాటు చేసుకోవాలి. అంతేకాకుండా మనము దైనందిన జీవితంలో ఎంతోమంది జాబ్ చేస్తుంటాం. చేస్తున్నప్పుడు మనకు ఏదైనా ఒక రోజు లీవ్ కావాలంటే ఆఫీసర్ని మనం ఎంతో రిక్వెస్ట్ చేసుకుంటాం కదా. అంటే ఒక మనిషి సాటి మనిషినే, ఒక హోదాలో పెద్ద ఉన్న మనిషిని అంత రిక్వెస్ట్ చేసుకుంటే మనల్ని నడిపించే దైవమైనటువంటి ఆ గ్రహాన్ని మనం ఎంతగా రిక్వెస్ట్ చేసుకోవాలి. కాబట్టి దేవతా ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. కాకపోతే శని మొత్తము ఉన్నవే 12 రాశులు, గురుగ్రహ వర్గము శని వర్గం అని ఉంటుంది. అంటే
వృషభము, మిథునము, కన్యా, తుల, మకర, కుంభరాశులు శని వర్గానికి వస్తాయి. మీనం, మేషం, కర్కాటక, సింహం, వృశ్చికం, ధనుస్సు ఈ రాశులు గురువర్గానికి వస్తాయి. ఈ మీన, మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి శని చాలా ఎక్కువగా ఇబ్బంది పెడతాడు. మిగతా రాశుల్లో జన్మించినటువంటి వారికి శని కాస్త శుభ ఫలితాలను ఇస్తాడని చెప్పవచ్చు. గురువుగారు అలాగే చాలామంది చెప్తూ ఉంటారు కదా, మీరు అన్నారు శని గ్రహంలో ఉన్నప్పుడు మాత్రానికే మ్యారేజెస్ అవుతాయి అనేసి అని. కానీ చాలామంది చెప్పింది ఏంటి అంటే ఈ ఏలినాటి శని ఉన్నప్పుడు వివాహం చేసుకోకూడదు అనేసి అని అంటారు కదా. శని అనేటువంటిది శుభమైన, అంటే ఏలినాడు శని వివాహం చేసుకోకూడదు. వివాహం జరగాలంటే శని యొక్క అనుగ్రహం కూడా కావాలి. గురువు అనుగ్రహము, శని అనుగ్రహం ఉంటేనే. ఎందుకంటే నవగ్రహాల్లో రుణానుబంధాన్ని ఇచ్చేవాడు శని ఒక్కడే. అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన తర్వాత అయినా వీళ్ళకి మంచి ఫలితాలు వస్తాయంటే తప్పకుండా. ఇప్పుడు వివాహం జరిగే ప్రతి కుటుంబంలో వాళ్ళ దంపతులకి వివాహం జరిగింది అని అంటే వాళ్ళకి ఖచ్చితంగా శని ప్రభావం ఉంటేనే అవుతుంది, తప్ప లేకుంటే కాదమ్మా. ఇద్దరిలో ఎవరికో ఒకరికి. ఇద్దరికీ ఉంటుంది ఖచ్చితంగా, లేకపోతే అసలు వివాహమే జరగదు. ఓకే గురుగారు, ఏలినాటి శని ఉన్న రాసుల వారికి పరిస్థితి ఎలా ఉంటుంది, అలాగే వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి, భయపడాలా వద్దా అనే దాని గురించి అయితే మాకు చెప్పారు. నమస్కారం గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.